బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనంగా మారిన విజయవాడ గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజుపై పవర్ఫుల్ మర్డర్ కేసుని పోలీసులు పెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 1 కింద కేసుని నమోదు చేశారు. నేరం రుజువైతే జీవిత ఖైదు ఖాయమయ్యే అవకాశం ఉంది. సాయి కృష్ణను 10 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించినందుకు సెక్షన్ 127 సబ్సెక్షన్ 4ని నమోదు చేశారు. ఫ్యామిలీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దాచినందుకు మరొక సెక్షన్ 127 సబ్సెక్షన్ 6. కృష్ణలంక పిఎస్లోని మిగతా సిబ్బంది పైన పవర్ఫుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. చాలామంది ఆ రోజు కానిస్టేబుల్ సదరు ఎస్ఐ ఏఎస్ఐ సాయి కృష్ణని అరెస్ట్ చేసిన సమయంలో స్టేషన్లో సిఐ సహా ఇంకొక 6 సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 6 సిబ్బంది పైన మరి సాయి కృష్ణ తల్లి ఆరోపణలు చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఉన్నారు. నా కొడుకుని శ్మశాన వాటికకి 2 కానిస్టేబుల్ బైక్ పైన ఎక్కించుకొని తీసుకెళ్ళి తన శవాన్ని అక్కడ కాల్ చేశారు. అలాగే సదరు సిఐకి సంబంధించిన కొంతమంది ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించిన కానిస్టేబుల్ శివ, అశోక్, మురళీ కృష్ణ, అలాగే బాబురావుతో పాటు సిఐ పర్సనల్ డ్రైవర్ మరి నాగభూషణం పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. తనని ఎన్నోసార్లు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వేడుకుంది. నా కొడుకును ఒక్కసారి చూపించండి అంటూ వేడుకున్నా కూడా ఈ కానిస్టేబుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారంట. నీ కొడుకు ఇంకా రాడు, తిరిగి రాడు అంటూ ఆయమ్మ పైన కొన్ని దురుసైన మాటలు కూడా వదిలేవారంట. ఇదే తరహాలో గతంలో కూడా మరి తమిళనాడులోని సాతానుకూలంలో లాకప్ డెత్ కేసు ఒకటి జరిగింది. అది 2020 జూన్లో కరోనా సమయంలో లాక్డౌన్ ఉల్లంఘించారని కొన్ని క్షణాలు ఒక షాప్, వాళ్ళిద్దరికీ తండ్రి కొడుకులకి ఒక మొబైల్ షాప్ ఉంటుంది. ఆ మొబైల్ షాపు కొన్ని నిమిషాలు ఎక్స్ట్రా ఓపెన్ చేసి ఉన్నందుకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. తండ్రి పేరు జయరాజ్, కొడుకు పేరు బెనిక్స్. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకి గురి చేశారు. 3rd డిగ్రీ ప్రయోగం చేశారు వాళ్ళపైన. ప్రైవేటు భాగాల్లో తీవ్ర గాయాలు చేసి రక్తం కారుతున్నా కూడా పట్టించుకొని వైనం. మొత్తం మీద తీవ్ర గాయాలతో ఉన్న వారికి సరైన వైద్యము అందించకపోవడంతోనే వాళ్ళు చనిపోయినట్టు తెలుస్తుంది. దీనిపై కోర్టు చాలా సీరియస్గా తీసుకొని ఒక సుమోటో కేసు కింద నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ కేసుని సిబిఐకి అప్పగించి హైకోర్టు ద్వారా ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించారు మదురైకి సంబంధించిన బెంచ్. సాయి కృష్ణ కేసులో సైతం ఇదే తరహాలో శిక్ష పడే అవకాశం ఉందని ప్రస్తుతానికైతే ప్రచారం వస్తుంది. సో మొత్తం మీద ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు వీళ్ళందరూ మరి దాంట్లో భాగమే కదా. మరి ఇప్పుడు మాత్రం ఓన్లీ సదరు సిఐ పైనే కేసు ఎందుకు నమోదైందంటూ కూడా వాదనలు వస్తున్నాయి. మరి ఒక్కసారి దర్యాప్తు మొదలైన తర్వాత మరి మిగతా కానిస్టేబుల్స్ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, తమిళనాడు తరహాలోనే ఇక్కడ కూడా స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కానీ మిగతా వ్యక్తులందరిపైన కూడా కేసులు నమోదై వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందా? తమిళనాడు ఇష్యూ ఒక్కసారి దేశం మొత్తంగా ఉలికి పడిపోయింది అప్పుడు జరిగిన ఆ ఘటనని. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని చర్చిస్తున్నారు. కానీ దేశం మొత్తం కూడా రానున్న రోజుల్లో ఈ విషయం తెలుసుకున్న తర్వాత షాక్కు గురయ్యే అవకాశం ఉంటుంది. సిబిఐకి అప్పగించే అవకాశం ఉందా? అలాగే కానిస్టేబుల్స్ పరిస్థితి ఏంటి? డెఫినెట్ గా కేసుకు సంబంధించి కొంత కీలకమైన అప్డేట్స్ అయితే ఈ రోజు తెల్లవారుజామున ఉదయాన్ని దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా చాలా బలమైన కేసుల్ని బిఎన్ఎస్ సంబంధించిన మాట్లాడారు. తర్వాత ఎవిడెన్స్ ని వేయడం వంటి కేసులు, ఇవన్నీ కూడా కొంత బలమైన కేసుల్ని సిఐ నాగరాజు మీద చేశారు. అయితే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఈ కేసు ఒక్కటే సిఐ నాగరాజు ఒకటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారా? తర్వాత అతన్ని టార్చర్ చేయడం కూడా ఇతను ఒకటే చేశారు. చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని ఎవరు తరలిచ్చారు? వీటిల్లో ఎందుకు కానిస్టేబుల్ లేరు అనేది కొంత చర్చ. కానిస్టేబుల్ వ్యవహారం కావచ్చు, లేకపోతే వీటన్నిటిలో ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం మరోసారి ఇప్పటికే ఆలస్యమైంది నా నేపథ్యంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు కానిస్టేబుల్ దాని వెనకాల ఉన్న సభ్యులు
ఈ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ కేసుని ఏదైనా సైట్ ట్రాక్ పెట్టించే వ్యవహారం మీదనే కేవలం నాగరాజుని బలిపశువులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా అని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు ఏసీపీ నిర్వహణ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా దర్యాప్తు వీళ్ళ ఇంటికి కూడా వచ్చింది. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏసీపీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో బృందం వాళ్ళ ఇంటికి చేస్తుంది. ఇప్పుడు లోపల విచారణ కూడా చేస్తున్నారు, ఏం జరిగింది, ఎందుకు అసలు మొదటి నుంచి ఏం జరిగింది అనే రికార్డు కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పర్టికులర్గా 2 రాష్ట్రాల్లో పెద్ద సందర్భంగా మరనేది ఎందుకని ఒక్క సీఏ నాగరాజు మీదనే కేసును తీశారు, మిగతా వాళ్ళ దీని వెనకాల ఏం జరుగుతుంది పెద్ద చర్చ. కానీ చాలా మంది అధికారులు లేదు, ఇది ఎఫ్ఐఆర్ ఒకటే కాబట్టి తర్వాత అదర్స్ అని ఉంటది, దీంతో ఫర్దర్ గా రాబోయే కేసులు ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా అక్కడ మీద వస్తాయి, వీటిలో అందరికీ కూడా శిక్ష పడుతుంది అని చెప్పి కూడా. కానీ కొంత కేసులో ఏదో జరుగుతుందని ఒక ఆందోళన మీద కూడా జరుగుతుంది. ఇందాక సిపిఐ నేతలు కూడా వీళ్ళింటికి మాట్లాడుతూ సిపిఐ నేతలు ఒకటే చెప్పారు, అసలు ఎందుకు ఈ కేసుని నాగరాజుని ఒకరినే బలి చేయాలనుకుంటున్నానా, అసలు ఆ స్టేషన్ లో ఇన్ని జరుగుతున్నాయి, అందులో 2 హత్యలు జరిగిపోయాయి. ఇక్కడ దీనికి సంబంధించిన ఆహారం మొత్తాన్ని కూడా ముందుకు మీరు బయటికి తీయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సిబిఐ లాంటి సంస్థ చేత చేస్తాయి కానీ అసలు దీని కథ వెనకాల ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉందా కోణంలో కూడా. కానీ మనకి ఈ వ్యవహారం మొత్తం మీద అసలు కంప్లీట్ చర్చ ఎంత దూరం వెళ్ళబోతుందని చూడాలి. కానీ కేసుకి దర్యాప్తు కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఏసీపీ స్థాయి అధికారి కూడా ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా మనం చూస్తున్నాం. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనము రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు, తమిళనాడు ఇష్యూలో కూడా ఇలా ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులందరూ మొత్తంగా 9 మంది పోలీసులు కలిసి తండ్రి కొడుకులు ఇద్దరిని, జయరాజ్ అలాగే బెనిక్స్, వీళ్ళిద్దరిని కూడా చిత్రహింసలకు గురి చేసి లాకప్లోనే చనిపోయారు. వీరిద్దరికి సంబంధించి ఆ కేసు సెన్సేషనల్గా మారింది. మదురై బెంచ్ హైకోర్టు దాన్ని సుమోటోగా స్వీకరిస్తూ సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. 6 సంవత్సరాలు ఈ కేసు నడిచింది. 6 సంవత్సరాల తర్వాత ఆ 9 మంది పోలీసులు ఎవరైతే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారో, ఆ చిత్రహింసలు గురి చేసిన సమయంలో గురి చేసిన వ్యక్తులను కూడా చెప్పచ్చు ఒక రకంగా, వీరందరి పైన ప్రస్తుతానికి కోర్టు అయితే యాక్షన్ తీసుకుంది. వీరందరికీ కూడా శిక్ష వేయడం జరిగింది. వాళ్ళ విధుల నుంచి ఇమీడియట్గా తొలగించడం కూడా జరిగింది. మరి సిఐ నాగరాజుతో పాటు ఆ రోజు స్టేషన్లో ఉన్న సదరు ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ, కానిస్టేబుల్స్, మిగతా వాళ్ళందరూ, అలాగే ఆ డ్రైవరు, వీరందరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? తమిళనాడులో జరిగిన